దయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేక్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం నిదేవ నియమేన మదన్వయానాం రాజ్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్వ మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యన్నిగమాంత యోగ జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనఃకోలేశరేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్సవాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసోనవే వెంకటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్దే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసారభోగి సందష్ట జీవజీవతవే నమః శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మౌల సద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహ గిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షట్కోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவழிதினாள் என்னும் தென் குருகூர் என்னும் மறைவினியவன் பொருணல் என்றும் பரமரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகோர் பேணும் நனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவில்லை நந்தை சிடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி இராமானு சுமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீராசடு கோபந்தன் தமிழ் வேதந்தரிக்கும் வேறாத உள்ளம் பெறா வாந்திகளின் சோலை மலரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானு சம்மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாக துக்கையிலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ బ్రహ్మాళ్వారిలో అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 6వ 10లో 2వ దశకంలో మనం 10వ పాసురంలో మధ్యలో ఉన్నాము. ఒకసారి 10వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. நின்று இளங்கு முடியனாய் இருபத்தோர் கால் அரசுகளை கட்ட வென்று நீள் மழுவா வியஞ்சாலம் முன் படைத்தாய் இந்நிவ்வாயர் குலத்தை வீடுய தோன்றிய கருமாணிக் கச்சுடர்
நின்னல்லால் நல்வே பொழுவோம் என்னும் ఆయిచ్చియోమే. ఈ దశకంలో, ఈ పాసురంలో ఒక్కసారి పరశురామతారం యొక్క వైభవాన్ని, ఆయన చేతిలో ఉన్నటువంటి గండ్ర గొడ్డలిని తలుచుకొని, అంతటి పరాక్రమ స్వరూపుడైనటువంటి స్వామి, నువ్వు నీ సంకల్పం చేత ఎన్ని రకాలుగా లోకాన్ని రక్షిస్తావయ్యా అనేటువంటి కృతజ్ఞతాభావాన్ని ఆ నీల మాణిక్క చుడరనేటువంటి ఆ కాంతి స్వరూపుణ్ణి తలుచుకుంటున్నారు. 99వ పేజీలో సెకండ్ పేరాలో ఇంద్రిత్యాది బహుశ్యాం నిన్న పొదువాన సృష్టితోడకపోగ వేణుము. నువ్వేమో బహుశ్యాం అనేక విధాలుగా అవుతాను నేను అని సంకల్పించి సృష్టి చేయడం కాదయ్యా, ఇది అంతకంటే గొప్ప పని నువ్వు ఇప్పుడు చేస్తున్నది. ఏమిటి? ఈ విళైకులెత్తలే వందు పిరందు, ఈ అందమైనటువంటి కృష్ణావతారంలో యదువంశంలో వచ్చి పుట్టావు. ఇన్ని విడై జాతియై సపరిమాగ వడివై కాటి రక్షిత్తనన్రో. ఈ గొల్ల జాతికి నీ శరీర సౌందర్యాన్ని చూపించి వీళ్ళందరినీ రక్షించిన వాడవు కదా. ఆశ్రిత విషయத்தில் పెరిన ఓరం తన పేరెన్నమిడం వడివిలే తొత్తుంబడి కాణమెరిక్కదు. ఆశ్రిత విషయంలో ఒక పక్షపాతం అంటే వాళ్ళు ఒకవైపే ఉండి వాళ్ళని రక్షించడము అనేటువంటిది అనమాట. అలాంటి పక్షపాతము చూపించి వాళ్ళ ఆనందంగా ఉంటే అది తనకి అంత ఆనందము అని తన శరీర కాంతిలో ఆ ఆనందాన్ని ప్రకటింపచేసేటువంటి స్వామి. ఏమీ లేదు, మనకి ఒక కోరిక తీరింది అంటే ఆ ఆనందం మన దేహంలో స్పష్టంగా ముఖంలో ఆ కాంతులలో కనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్నాయి నీ కాంతులు. వీడుయ్యా సపుత్ర పౌత్ర సగణహాయంగరపడియే సపరికరమా అగవయ్యా తోన్నియా ఆవిర్భవిద్దా. ఈ గొల్ల వంశంలోకి వచ్చి చక్కగా నువ్వు ఇక్కడ 2-3 అర్థాలు చెప్తారనమాట. ఏమిటంటే ప్రకాశం ఎలా వచ్చింది స్వామికి అనేటువంటిది. తోన్ని ఆవిర్భవిత్త, ఆవిర్భవించావు. దేవకి పూర్వ సంధ్యాయం ఆవిర్భూతం అని నిన్న చెప్పుకున్నాం కదండి. అది ప్రణయ రోషత్తాలే சேரோமன்னர்களை చేర్తపడియాలే కరుమాణిక్క చుడర్ ఎంగిరారుగల్. ఆహా, వీళ్ళందరినీ కూడా తరించేలాగా నేను చేయగలిగాను కదా అనేటువంటి ఒక ఆనందంతో, ప్రకాశం అంటే రక్షించాము అనే ఆనందంతో ఒళ్ళంతా మిలమిలమిల మెరిసిపోతోంది. నిన్నన్నాలు ఇచ్చాది శత్రుக்களாய் முடிந்து போகப்பெறாதே, సంసారిగளாய் అన్నపలరాయి పోగప్పెరాదే, నీ నిలయవం నాంగల్ నవ్వుపడవు మాంబడి సమైందు వెట్టదిరే. శత్రువులైతే నీ చేతిలో నశించిపోతారు. అలా కాకుండా కొన్ని సంసారులైతే అసలు నీ విషయమే పట్టించుకోకుండా ఇతర విషయ లంపటాల్లో పడి ఉంటారు. ఇప్పుడు మాది అలా కాదయ్యా, మేము బాధపడ్డాం, నువ్వు బాధించడం, ఇది మాకు నువ్వు విధించినటువంటి శిక్ష. అంటే నువ్వు ఇలాగ బాధపడుతూ అందకుండా మమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటావు. నీకోసం మేము ఆర్తితో ఇలా ఎదురు చూస్తూనే ఉంటాము. నీ నలియము నువ్వు బాధించడం, నాంగల్ నోపడవు మాంబడి సమైంది విట్టదిరే, మేం బాధపడము అనేటిది కదా ఇక్కడ కనిపిస్తోంది. ఇరణ తలయ్యం కూడి మేల్ విజందు అణైత్తుకొండి నిన్ను సొల్లుగిర వార్తయ్యరే. ఇది ఒకరు దగ్గరికి తీసుకొని ఆనందించవలసినటువంటి సమయంలో నువ్వు మమ్మల్ని ఇలాగ దూరం చేసి బాధపడుతున్నావు. ఈ వళవం తంగళ్ వ్యక్తిలే సొల్లి పొందదు. ఇంతవరకు కూడా ఆళ్వార్లు నేను జయించాననే జయాన్ని గురించే చెప్పారు. ఇప్పోదరే తంగళ్ తోల్విక్కి సైందదు. ఇప్పుడు ఈ పాసరంలో తమ పరాజయాన్ని, మమ్మల్ని ఇలా చేస్తావా, మమ్మల్ని ఇలా ఓడిస్తావా అని తమ ఓటమిని ఆనందంగా ఓడిపోయానులే అని. కొన్ని ఓటమిలలో చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే అది సహజంగా వచ్చిన ఓటమి కాదు. అవతల వాళ్ళని గెలిపింప చేయాలని ఓడిపోయే ఓటమిలు కొన్ని ఉంటాయి. పిల్లలతో మనం ఆడుకుంటూ ఉంటాం అనుకోండి, క్యారమ్స్ ఏదో ఆడుకుంటూ ఉంటాం అనుకోండి, మనం మన ప్రావీణ్యం అంతా చూపించి ఆడేమో వాళ్ళ దగ్గర. ఏదో మనకి అసలు కదలనట్టుగా రానట్లుగా వాడు అద్భుతంగా కొట్టేటట్టుగా ఓడిపోయా, ఎంత ఆనందమో వాడికి. ఆ ఆనందం
ఓటమిలో అంతంత ఆనందాలు ఉంటాయి. అది మామూలుగా లౌకికంగా. అదే ప్రణయ జీవితంలో ప్రేయసి ప్రియుల మధ్య ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఓడిపోవడంలో ఉండేటువంటి ఆనందం. ఆ ఆనందం వల్ల ఇప్పుడు మన ఇద్దరం కలియవలసినటువంటి పరిస్థితి ఉండగా ఒకవైపు ఆనందం వస్తూనే ఒకవైపు ఒక భయం కూడా ఆళ్వార్లని వెన్నంటి వస్తుంది. ఏమిటి? ఈ అనుభవం స్వప్న కల్పం ஆயத்தாமையிரே எங்களுக்கு நிலை நின்று நெக்ஸ்ட் பேஜ் போருவதென்று తాంగల్ పట్టనోవై అరవిక్కరారుగల్ ఎన్నుదల్. సంశ్లేషం వస్తుంది అని ఆనందం బానే ఉంది, కానీ ఈ అనుభవం నాకు స్థిరం కాదు కదా, ఇది కలగా ఉంటుంది కదా, ఇది కరిగిపోతుంది కదా, ఎప్పుడు ఇలా దూరంగా ఉండి బాధపడమే కదా అని ఒక బెంగ ఒక పక్క నుంచి వస్తుంది. అంటే ఇది ఒక విచిత్రమైన మానసిక స్థితి. నువ్వు సుఖపడేటప్పుడు సుఖపడచ్చు కదా, తర్వాత దుఃఖపడతానేమో అని దాన్ని తలుచుకుని ఈ సుఖాన్ని కూడా దుఃఖమయం చేసుకోవడం ఎందుకు అని అంటే పెరుమాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అనేటువంటి బెంగతోటి అయ్యో వచ్చావు గానీ మళ్ళీ వెళ్ళిపోతావు కదా అని ఆ వెళ్ళిపోయే కాలాన్ని తలుచుకుని కలిసి ఉన్న కాలంలో కూడా వెళ్ళిపోతాడని బెంగపడుతున్నారు. ఆళ్వార్ల మానసిక స్థితి అలా ఉంది. అందుకే జితంతే ఎన్నం தோத்தோமிடனெஞ்சு மென்னம் தாங்கள் தோத்தపడయ్యాయి అవన్ తనకు చల్లు గిరాళాగౌమాం. అంటే నేను నీకు జితంతే అంటే ఓడిపోయాము, నువ్వు మమ్మల్ని గెలుచుకున్నావు అంటే మేము మీకు లొంగిపోయాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనైనా మనం ఇక్కడ చెప్పకూడదు. నలువే పడుவோம் అన్నారు. నలువే పడుவோం అంటే ఇది తానెంగళుక్కుం వెయ్యాగ పువ్వానెన్రాదో అంటే ఓడిపోయామని అర్థం చెప్పుకోండి. నిజంగా మేము గెలిచామా? ఈ ఓటమిలో ఇంత ఆనందం ఉంటుందని మాకు తెలియదు. ఇలా ఓడిపోవడంలో మాకు ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి ఆనందము కలుగుతోంది. ఎంగళుడయ్యదేరే ఎంగళకు సిద్ధిత్తు విడువదు ఇవరుగళుడయ్యావదు కూడిலும் நீங்களும் யாம் మెలుదుం ఎన్ను మెలువేయా ఎరిక్కై. అంటే నీతో కలిసి ఉన్నా నీతో కలిసి ఉన్నప్పుడేమో అయ్యి బాబాయ్ వెళ్ళిపోతాడేమో అని బెంగ, వెళ్ళిపోతే ఎలాగో వెళ్ళిపోయాడు అని బెంగ. అంటే క్షణము కూడా స్వామిని వదిలి పెట్టలేని ఒక ఆర్తిని ఈ వ్యాఖ్యానంలో తెలియచేస్తున్నారు అన్నమాట. కూడిలం నీంగిలం యా మెలుదం, కలిసినా దూరమైనా మాకు బాధేనయ్యా. ఆయిర్చయోమే ఇడక్కయ్యం వలక్కయ్యం మర్యాదనంగల్. కుడి ఎడమలకి భేదం తెలియని అమాయకులైన గొల్లతలము. అమాయకత్వానికి ఈ పదాన్ని వాడుతూ ఉంటారండి. ఏమిటది? కుడి ఎడమలు లేవు అని. ఇంకా మనకి తిరుపతిలో ఒక అందమైనటువంటిది మాట చెప్తారు. తల తడిపితే ఒకప్పుడు మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఇవేదో కులాలకి అంటగట్టి మతాలకి అంటగట్టి చెప్పేటువంటివి కాదు. ఒకప్పుడు ఎలా ఉండేవి ఆచారాలు అలవాట్లు. తల తడిపితే మొల తడపం, మొల తడిపితే తల తడపం అనేటువంటి ఒక పద్ధతి ఉండేది గొల్లతలకి. ఇవాళ మనందరం గొల్లతలలాగే ఉన్నామండి. ఎందువల్ల చూడండి, ఏ పెళ్లికో రిసెప్షన్ కి వెళ్ళాలి, సాయంత్రం బయలుదేరి వెళ్ళాలి, 12ంటికి లేచి ఆ ట్యాప్ కింద తలపెట్టేస్తున్నారు పిల్లలు. టపటపా కాస్త రుద్దేసుకుంటున్నారు, వెళ్ళిపో. ఇది తల తడిపితే మొల తడపకపోవడమే కదా. ఇలాంటి ఫ్యాషన్స్ అన్ని ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అంటే అందరం అజ్ఞానంగానే ఉన్నాము అని చెప్పకూడదు. అదేదో ఒక గొల్లెతలకే సంబంధించింది కాదు. ఒకప్పుడు వారు అలా అమాయకంగా ఉండేవారని మనం చదువుకున్నాం తప్ప జాతి అంతా కూడా ఇలాంటి అజ్ఞానంలోనే ఉంది తండ్రి. దీన్ని నువ్వు క్షమించి మాకు నీ సంశ్లేషాన్ని అందజేయవలసినదే అని நம்மாழ்வாర్లు ప్రార్థించడం ఈ 10వ పాసురంలో మనకు కనిపిస్తుంది. నిన్ను ఇలంగు முடியினாய் இருபத்தோர் கால் சுகளை கட்ட வெண்ணே மழுவா வியஞ்சாலம் முன் படைத்தாய் இன்னிவ்வாயர் குலத்தை வீடுய தோன்றிய கருமாணிக்கச்சுடர் நின்னால் நல்வே படுவோம் என்னும் ஆயிச்சியோமே. 11వ பாசுரம் பலஸ்ருதி. ஆயிற்சியாகிய அன்னையால் அன்னு வெண்ணை வார்த்தையுள் சீற்றம் உண்டு வழுகூத்த பந்தன்னை குருகூச்சிடமோபன் ஏத்திய தமிழ் மாலை ஆயிரத்துள் இவையும் ஓர் 10 இசையொடும் நாத்தன்னால் நவில உரை பார்க்கு இல்லை నల్ కురవే. ఈ భాషలో 4వ పాదంలో
నా తన్నాల్ నవిల ఉరై పార్క్ భలే పదస్మృతిని చెప్పారండి. నాలిక ఉన్నందుకు నోరారా వీటిని అభ్యసించే వారికి అని ఫలితాన్ని ఇచ్చారండి. అంటే అభ్యాసం యొక్క ఫలితం ఎంత గొప్పదో, మీరు ప్రతిరోజు చేస్తున్నటువంటి అభ్యాసము ఎంత పవిత్రమైనటువంటిదో ఈ పాసుర రూపంగా నమ్మాళ్వార్లు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇల్లైనల్ కురవే, దీని యొక్క ప్రతిపదార్థాన్ని చూడండి. 11వ పాసురం యొక్క ప్రతిపదార్థము ఆయిత్యాగియ గోపికయైన అన్నయ్యాల్ యశోదాదేవి చేత. యశోదమ్మ ఎంత సౌందర్యమూర్తో, ఆవిడ ఒక గొల్లవనిత. అండ్రు వెన్నై వార్తయ్యుల్ ఆవాళ నవనీత చౌర్యం చేశాడని సీతముండు కోపగింపబడి యశోదమ్మకి వెన్న తిన్న వెన్న దొంగిలించాడు అని తెలిసేటప్పటికి తింటే కూడా కోపం రాదండి. ఆ దొంగిలించేయడం, పిల్లులకు పెట్టడం, కోతులకు పెట్టడం, వెన్నలతో ఆడుకోవడం. వెన్న ఆటలు చూడండి, మనకి ఈ దివ్యదేశ ఉత్సవాలలో శ్రీరంగంలో అక్కడ వెన్న విడయాడు అని చెప్పి ఒక ఆట అని చెప్పి ఎన్ని కిలోల వెన్న ముద్దల్ని తీసుకొచ్చి వెన్న ముద్దలతోటి స్వామి వైపు విసురుతూ ఉంటారు. దాన్ని అక్కడ భక్తులు పట్టుకుంటూ ఉంటారు, ఆటలు ఉంటాయి. అలాగనమాట. ఈ నవనీతాన్ని దొంగిలించాడు అని సీతముండు కోపింపబడి అడుక్కోతన్ ఏడుపులో అడుగులు వేస్తుంటే నమ్మాళ్వార్లకి కిష్టుడు నాట్యం చేస్తున్నట్టు ఉంది. కంటి పిల్లలు కాళ్ళు చేతులు ఆడిస్తూ పెట్టు 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 అని చేతులు ఇటు అటు అంటూ కాళ్ళు టపా టపా అడుగులు వేస్తూ ఉంటే అబ్బా ఏం డాన్స్ చేస్తున్నారా, ఎంత బాగుందిరా అని మనం ఎలా అనుకుంటామో అలా నమ్మాళ్వార్లకిట ఈ కృష్ణతత్వం గుర్తుకొచ్చేటప్పటికి ఆయన నాట్యం గుర్తుకు వచ్చంట. అలాగా ఉండేటువంటి అప్పన్ తన్మయి స్వామి యొక్క విషయంలో కురుగూర్ సెడగోపన్ నమ్మాళ్వార్లు ఏ తమిళ్ మాలై స్తోత్రం చేసినటువంటి తమిళ్ మాలై ద్రావిడ శబ్దంగా చక్కగా అందమైన తమిళ భాషలో ఉన్నటువంటి ఆయిరత్తుల్ ఓరివై పత్తుం 1000 పాసురాలలో అద్వితీయమైనటువంటి ఈ పాసురాలని ఇసయ్యోడు చక్కగా రాగం వచ్చిందా చదవడం, లేదా మనం చదివిందే రాగం, అది ఈ రాగంలోనే చదవాలని లేదండి. మనం ఏది చదివితే అదే రాగం అవుతుంది అని. అది రాగమాలికలు అవ్వచ్చు, శృతి మాలికలనే ఉంటాయి. ఒక శృతిలో మొదలుపెట్టి ఇంకో శృతిలోకి వెళ్ళి ఇంకో శృతిలోకి వెళ్ళి అందులోకి వెళ్ళే కూడా ఉంటాయి. ఇంకా అదంతా మనకు అనవసరం. మనం మనసారా హాయిగా చదువుతున్నామా లేదా పెరుమాళ్ళ దగ్గర. ఇసయ్యోడు అంటే స్వరంతో చక్కగా నా నాలికతోటి నవిల ఉరై పార్కు. ఇక్కడ ఉందండి ముఖ్యమైన పదం నవిల. ఆదరముతో చదివే వాళ్ళకి మీరు బాబు చదివేయాలరా దేవుడా మొక్కుబడిరా అని చదువుతున్నారా, ఆదరంగా ఇవి చదవకుండా ఉండలేను అని చదువుతున్నారా? చిన్న చిన్న పదాలు వేస్తారండి, అవి ఉయర్ పదాలు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఈ 4టిని కూడా ఎవరైతే భక్తియా ప్రయచ్చతి భక్తితో ఇస్తారో, భక్తితో ఇవ్వకపోతే అవి రాసులు రాసులు పోసినా ఆ పూజకి లాభం లేదు. ఇందువల్ల ఓ అనుష్ఠానం ఉందండి. 100 సార్లు స్నానాలు చేస్తాం మేము రోజుకి. ఎందుకండి? మీన స్నానరతో పని పవనబు. చేప ఎన్నిసార్లు స్నానం చేస్తుందండి? చేప బ్రతుకంతా స్నానం ఎన్నేళ్లలోనే ఉంటుంది కదండి. అందువల్ల ఈ ఇవి కాదండి ముఖ్యమైనటువంటివి. భక్తియా ప్రయచ్చతి, భక్తితోటి స్వామి యొక్క ఆ పాదాలయందు మనస్సును లగ్నం చేసిన పవిత్ర భావనతోటి అని అక్కడ భక్తి అనే పదాన్ని ఎలా వాడారో అలాగా ఇక్కడ ఒక్క మాట అన్నారు. నవిలవురై పార్క్. ఆదరంతో చదివే వారికి ఆ తిరువాయిమడి పాసురాలు ఎంత బాగున్నాయండి. ఇవి చదవకపోతే ఎందుకు నా జన్మ అనే ప్రేమతో చదివేటువంటి వాళ్ళకి నల్గురవు భగవత్ అలాభం అనే దరిద్రము ఇల్లై రాదు, దరిద్రం రాదు అన్నారు. అంటే ఎప్పుడు సంపన్మూర్తులై ఉంటారు అని. ఏమిటి సంపద అంటే ఆళ్వార్ల యొక్క భావనలో అని అంటే ఈ కనపడే ఈ డబ్బు, ఈ వస్త్రాలు, ఈ లౌకిక
సంపదలు ఇవేవి కాదు. భగవత్ అనుభవము అంటే ఆయన యొక్క గుణాలని సర్వకాల సర్వావస్థలలో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు. భగవంతుడనేవాడు వారికి మరపురారు అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్తున్నారు. నిగమత్తిల్ 101వ పేజీ 7 వ్యాఖ్యానం. నిగమత్తిల్ ఇద్దిరువాయ్మొழி సాదరమాగత్ చొల్లవల్లారు. అది మనం అండర్లైన్ చేసుకోవాలి. నవిలా అన్నారు కదండి, నవిలా సాదరంగా. అందుకని ఆదరంతో ఎవరైతే చదువుతారో భగవద్దారిద్ర్యమిల్లై ఎంగిరాన్, వాళ్ళకి భగవద్గుణ అనుభవములో కొరత ఉండదు. సర్వం బ్రహ్మమయంగా కనిపిస్తుందండి. అలాంటి వాళ్ళకి ఏది చేసినా భగవద్ ఉపాసనగా మనస్సుకు ఒక దివ్యానందాన్ని ఇస్తుంది అని చెప్పడం అనమాట. ஆயிற்சியாவியன்னைமா క్షత్రియ స్త్రీ వరుదాయం ఇడచ్చి వరుదాయమాగయ్యాలే. కృష్ణుడికి క్షత్రియ స్త్రీ ఇడ స్త్రీ రెండు. క్షత్రియ వైశ్యకాంతగా పుట్టినటువంటి ఆవిడ ఒక తల్లి, మామూలుగా గోపమారి స్త్రీగా ఉన్నటువంటి తల్లి ఒకటి. గోపిమారిగానేమో యశోదామాతని చెప్తారు, క్షత్రియ స్త్రీగా ఏమో దేవకీమాతని చెప్తారు. అలాంటి తల్లులకి కొడుకుగా ఉండి పొదువరుతూ ఇడైచ్చియాగియ తాయాలే ఎంగిరాన్. ఇద్దరు ఉన్నారండి తల్లుల పేరుకి. కానీ దీనికి మనం చెప్పుకోవాలి అంటే నిజంగా పెరియాళ్వార్లు రచించినటువంటిది ఆ మాతృభావనను చెప్పుకోవాలండి. ఎందువల్లంటే దేవకి కంది అంటే కన్నడంగా ఇలా పుట్టాడు. మొదటి ఏడుపు కూడా యశోదామాతకే వినిపించాడండి. ఆటపాటలన్నీ యశోదామాతకేనండి. స్తన్యం ఇవ్వడము యశోదామాతకే. అందువల్ల నిజంగా చరిత్రలో అదృష్టవంతురాలైన మాత ఎవరు అని అంటే యశోదామాతనే మనం తీసుకోవాలి. అదే ఇడైచ్చియాగయ తాయాలే ఎంగరా దేవకి పిరాట్టయారిడెక్కలెత్తనైనోవా అది కాణం. ఈ ఆనందాలేవి దేవికి అనుభవింప చేయలేదు కదా. తాయిడత్తు సెరు కోలు కుడైందోడి ఎంగిరపడియే. కట్టినా కొట్టినా బెదిరించిన హత్తుకున్న కౌగలించిన ఏది చేసినా ఆనందానుభవం అంతా ఆ యశోదామాత సొత్తు అయిపోయింది. ఇవళ నమ్మయ్య తట్టువదే ఎన్నుళైందిరే కిడప్పదు దైవమరియత్తాయానదే ఇరే దేవకియార్ పక్కలుள்ளదు ముళై చువడేరిందதும் முகம் పజకిత్తుం వళరందదుం ఎల్లాం ఇంగే ఇరే. ఆవిడ ఊరికే కన్నది అంతేకాని ఒక స్తన్యాన్ని ఇవ్వడం గాని, ఆ స్తన్యాన్ని ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో కొంగులోంచి మొహం ఇలా బయటికి తీసి వాళ్ళ అమ్మకేసి చూస్తాటండి. చూస్తుంటే తాగుతూ ఉన్న పాలు బిందువులు పెదాల మీద ఉంటాయిటండి ఆ చంటివాడికి. ఆ కృష్ణ రూపాన్ని మనకి కృష్ణ కర్ణామృతంలో లీలాసుకులు చాలా అందంగా వర్ణిస్తారు. ఈ దివ్యానందాలు అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, చూపుడు వేగతోటి ఆ గడ్డాన్ని చుబుకాన్ని ఒకసారి అలా 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 అంటుంటాడు. చీచి చీచి అనండి. ఓ నవ్వు నవ్వేసి మళ్ళీ ముసుగులోకి దూరిపోతాడు పాలు తాగడానికి. ఇలాంటి చేష్టలు ఇచ్చేటువంటి దివ్యానందము, దీనివల్ల తల్లికి కలిగేటువంటి మరింత క్షీర సమృద్ధి, వీటన్నిటినీ కూడా ఇక్కడే కదా. అన్ను వెన్నై వాక్తయ్య ఊరిలే వెన్నై కడవ పోయిత్తు ఎన్నాళ్ళు అవళి విడే నామరే ఇది కిలక్కు ఎన్నా చెప్పొక్క. ఇది సరదా అన్నమాట. ఊళ్ళో ఎవరైనా మా ఇంట్లో వెన్న పోయిందండి అంటే చాలట వెంటనే కిషుడు వచ్చాడా అంటారు. ఏమండి ఎవరిళ్లలో వాళ్ళ ఓ పిల్ల తినొచ్చు, లేకపోతే ఎవరైనా పిల్లలు పట్టుకుపోవచ్చు, ఏదైనా వచ్చేసి అబ్బే వెన్న పోయింది అని అడగడం ఆలస్యం, అండం ఆలస్యం. నామెరే ఇది కిలక్కు ఎన్నా చెప్పుక మడం మెరుగువారాది అన్నా. ఇది ఇంకా ప్రతి వాళ్ళు కృష్ణుడు భుజం తడువుకోవాలన్నమాట. బాబాయ్ నా పేరు ఎక్కడ చెప్పేస్తారు అని. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు అందంగా. మడం మెరుగువారాది అన్నా. మఠంలో ఇక్కడ ఎవర్రా మఠంలో ఆ తిండి తినొచ్చారు అని. పూర్వకాలంలో హోటళ్లలో తినడం అనేది చాలా తప్పుగా ఉండేదండి. అన్నాలు అమ్మడాలు మహా తప్పుగా ఉండేవి.
అలా ఇతరులు అమ్మే చోట అన్నం తినడం చాలా తప్పు. అవ్వా హోటల్లో తినొచ్చేసారా అనేవారు సంప్రదాయంలో అప్పుడు, అలాంటి చోట్ల అన్నమాట. అలాగే 10 మంది ఉంటే అక్కడికి వచ్చి మడం మెరుగు వారారి అన్న, రే ఎవరు రా మీలో మఠ భోజనం హోటల్లో ఎవరు తినొచ్చారా? మఠ భోజనం అంటే హోటల్ అనుకుందాం. ఆ శ్రోత్రియన్ ఎన్న ఎవరు అంతా తిన్నారా ఏమిటి, ఏదో వెళ్ళొచ్చారా ఏమిటి అంటున్నట్టు ఒక ఆయన. అంటే ఏమిటి, తాను అటు నుంచి వచ్చాడు అన్నమాట. తను వచ్చినట్లుగా వీళ్ళు ఎక్కడ చూసేశారో అని ఆయనకి తెలిసిపోయింది అన్నమాట. దీనికి మనకి సామెత ఏమిటి, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్లుగా అన్నమాట. అంటే నిజంగా తిన్నవాడు ఒకళ్ళు లేచి, నేను ఉన్నదంతా తినేసానా, ఈ పరపెల్లా మెన్నాలే మెళ్ళకపోమో ఎన్నాను, హోటల్లో ఉన్నదంతా నేనేమన్నా తినేసానా ఏంటి అంటే, ఎంత తిన్నా నువ్వు వెళ్ళావు కదా, తిన్నావు కదా, కూడని పని చేసావు కదా, ఒక సంప్రదాయ నిష్టలో కూడని పని చేసావు కదా. అది పోదే ఆరే ఇనం ఏదే ఇనం సయ్యలు ఇవనై చొల్లెంబడియరే ఇవంతేం బొత్తాన్ అంటే, ఆ ఊళ్ళో ఎక్కడ ఎవరు ఏమి చేసినా ఆ లిస్టు ఆ ఈయన కన్నయ్య లిస్టులో పడిపోతుంది ఆ పేరంతా. కృష్ణుడే వచ్చుంటాడు, కృష్ణుడే తీసుంటాడు, కృష్ణుడే తిని ఉంటాడు, వాడేనమ్మా ఇలాంటి పనులు చేస్తాడు అని. అవ్వా నేను అసలు అటువైపు వెళ్ళను, చేయను. ఎలాగ దొంగతనం వెన్నా దొంగతనం అనేటప్పటికి నా పేరు చెప్పేస్తారేంటండి, మరీ అలాగా అంత ప్రసిద్ధికి ఎక్కానా అనుకుని నవ్వుకుంటున్నట్ట స్వామి అన్నమాట. దీన్నే మనకి అందంగా పెరియాళ్వారు తిరుమలలో பல்லாயிரவரு ஊரில் பிள்ளைகள் தீமைகள் செய்வார் எல்லாம் உண்மையிலன்றி போகாது என்னும்படியிலே இருப்பது పల్లాయిరవర్ ఇవ్వూరిల్ పిళ్ళైగల్. ఏమండి ఈ ఊళ్ళో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేల కొద్ది పిల్లలున్నారు, అందరూ అల్లరి చేస్తూనే ఉన్నారు. కానీ ఎల్లాం ఉంబేలండ్రి పోగాదు, అంత అల్లరి నీ అకౌంట్ లో పడిపోతుందేంటయ్యా అని పెరియాళ్వారికి పాపం బెంగటండి కృష్ణుడిని చూసి. నువ్వు ఉట్టి అమాయకుడు, ఎప్పుడో ఒకసారి చేస్తే చెయ్యొచ్చు, కానీ నీకెంత పేరు వచ్చిందంటే ఊళ్ళో ఎవరా పని చేసినా నువ్వే చేసుంటావు అని పాపం నిన్ను అంటున్నారే అని బెంగ పెట్టేసుకుంటున్నారు పెరియాళ్వార్లు అంటారు. ఎన్నంబడిరే ఇరుపదు సీతముండరు కూత అప్పన్ తన్నై 102వ పేజీ ఫస్ట్ లైన్ అన్నమాట. అది పురికాపురిలో ఉండేటువంటి అది ఎంతో అందంగా ఏం చెప్తున్నారు అంటే, నిజంగానే అమ్మ కోపపడుతుందండి. ఆ దొంగిలించాడు అంటే కూడా కోపపడదు ఆవిడకి. అది కోతికి పెడుతూ ఉంటాడండి మరి అదుట్లో కూర్చుని. ఎరా ఇంత కష్టపడి నేను ఈ వెన్నం తీస్తే కోతికి పిల్లులకి పెట్టడాకరా అని ఆవిడకి శీతం వచ్చేస్తుంది, అంటే ఒకసారి కోపం వచ్చేస్తుంది. తాయారు పొడియుండగిర దశయ్యిల్ పయ్యవే నిలయ్యం వెంగరపడియే నిర్కర నిలయ వల్ల రాడినా పోలే ఇరందపడి చూడు నిన్నేం చేస్తాను అని చెప్పి ఓ చిన్న పుల్ల పట్టుకెడుతుంది. కొడతాను చూడు. ఇంకా అప్పుడు నాట్యం చేస్తాడు. అమ్మ కొట్టకే కాళ్ళు చేతులు టపా కిందకి పైకి. ఈవిడ కొట్టడం మాట మర్చిపోయి, ఏం డాన్స్ చేస్తున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావురా ఇంత డాన్స్ అని ఓ మురిసిపోతూ ఉంటుంట. నిర్కర నిలై వల్లార ఆడినా పోలే ఇరందపడి నాట్యం చేసినట్లుగా ఎగురుతాటండి. అందుకే అழகையாகிற సూతయుడయ మహోపకారకనై ఎండ్రు మామం అని. అలా కాకుండా ఎంత వద్దు అంటున్నా కూడా దగ్గరికి వచ్చేసేటువంటి ఆ ఆనంద దృశ్యాలని, అంటే మనస్సులో ప్రేమ, పైకి సరదాగా మాట్లాడే మాటలు కదా ఈ దశకం అంతా కూడా. ఇదన్నం నిదర్శనమాగచ్చొల్లుగిరదు పోక నంబి అన్నం కరగమేరేల్ నంబి అన్నం పోరా ఆకలికి పో దగ్గరికి రాకురా అన్న ఎవరిగడు సొన్నపద నిరపేక్షణానవన్ కాల్వాంగి పోగమాటాదే. అవన్నీ విననట్టుగా పట్టించుకోకుండా కాలు కదపకుండా అలాగే నిలబడి ఉంటే నిన్న నిలైకు ద్యోతకం. ఆ దృశ్యాన్ని ఇక్కడ నంబిళ్ళయ్య గారు ఇలా వర్ణిస్తున్నారు. అప్పన్ తన్నై అన్నిలే కాటి చేర్తుకొండు తమ్మై ఉండాకినపడి. అలాగా ఉండేటువంటి ప్రీతితో దగ్గరకు వచ్చేటువంటి ఆ రూపాన్ని తలుచుకుని
కురుగూరు షటకోపనియతియ తమిళమాలయ, ఈ కురుగూరు షటకోపులు స్తుతించినటువంటిది. ఎందువల్ల అంటే దేశికులు అంటారండి చాలా అందంగా, ఆ కోపపు మాటలే స్తోత్రాలుగా మారాయి అంటారు. చాలా అద్భుతమైన వాక్యం ఇది. కోపమైన మాటలే అద్భుతంగా మారాయి. అలా మారుతాయంటే వ్యాజోక్తులలో అలా మారుతూ ఉంటాయండి. ఇంత కళ్ళేసుకుని చూస్తున్నావులే అన్నారనుకోండి, అంటే పద్మపత్ర విశాల నేత్రుడు అనే స్తోత్రం అది. పైకేమో ఎందుకురా అంత కళ్ళు పెట్టుకున్నావు, ఏం కనపడటం లేదా అని అన్నట్టుగా ఉండడం. కానీ దానివల్ల ఆయన యొక్క ఆ పుండరీక విశాలాక్షత్వం మనకి నయనగోచరం కావడం. ఇలాగా పైకి కోపపడినట్లుగా పలికిన మాటలన్నీ స్తోత్ర రూపంగా మారిపోతాయి అన్నమాట. ప్రణయరోషత్తాలే పోక నంబియన్నం కழக மேலில் நம்பியன்னம் உன் புள்ளும் அறியாதவர்க்குரை நம்பி என்றும் சொன்னவை எல்லாம் அந்த ரோஷం పోనవారే ఏత్తాయి విట్టదు అవే స్తోత్రాలుగా మారిపోతాయి. అంటే పైకి ఆవిడ ఏదో కేకలేస్తోంది అనుకుంటున్నాం గాని అవన్నీ కూడా ఒక పరమ భక్తాగ్రేసరినైనటువంటి యశోదమ్మ పలికినే స్తోత్రాలు అంటున్నారు. ஆயிரத்துளிவையோர் 10 ఆశ్రితులరుండాన భావబంధத்தை வெளியிட்ட అద్వితీయమాన 10. ఎలాంటిది? ఈ ఆశ్రితులతోటి పెరుమాళ్లకు ఉన్నటువంటి భావబంధం. ఈ పదంతా మనం ఏం చెప్పుకున్నాం? ప్రణయ రోషాన్ని చెప్పుకున్నాం. అంటే పైకే ఇవన్నీ కూడా తర్వాత కలిసే కలయికకి ఇవి మరింత మనకి చూడండి, మంచి భోజనాలకి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆకలి వేయడం కోసమని ముందు ఇప్పుడు ఆ పద్ధతులు వచ్చాయి కదండి. ఏదో ఒక ద్రవ పదార్థాన్ని ఇస్తూ ఉంటారు కదా, ఏదో షేక్స్ ఇస్తూ ఉంటారు. అవి తాగేసిన తర్వాత ఏదో టమాటా జ్యూసులనో అవనో ఇవనో రకరకాల ఏవో పేర్లు కూడా తెలియవు మనకి. ఇంకా అలాంటివన్నీ ఇస్తే ఎందుకు ఇస్తారట? అవన్నీ బాగా ఆకలి వేసి మరింత బాగా రుచిగా ఆస్వాదిస్తారు అని చెప్పడం కనమాట. అలాగ తాము తర్వాత కలయబోయే కలయికకి ఇవన్నీ కూడా మరింత ప్రేరకాలు అవుతాయి అనేటువంటి ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారనమాట. ఇది ఇత్తయ్యోడే వాంగ్ మాత్రతాలే నవిల ఉరై పార్క్. వాంగ్ మాత్రంతో అంటే నోటితో. ఇప్పుడు మనందరం ఒక అరగంట సేపు ముందు చదువుకుంటున్నాం కదండి, నోరారా చదవాలి. కానీ దానికి ఒక కండిషన్, నవిల ఉరై పార్క్, ఆధారంగా చదవాలి. చదవాలిరా దేవుడా, ఎందుకు వచ్చిందిరా ఈ భావంతో చదవడం కాదు. నాకు అవకాశం వస్తే బాగుండు, నేను చదివితే బాగుండు, ఈ అక్షరాలు నా నాలిక పలకగలిగితే బాగుండని ప్రేమతో చదివితే సాధనమా గచ్చొల్లు వరకు ఇల్లైన గురవే దారిద్ర్యమిల్లై దరిద్రము ఉండదు. ఇవి చదివిన వాళ్ళకి ఏ లోటు ఉండదు అనగానే మనకి లోకంలో ఒక భావం, తిండికి బట్టకి లోటు ఉండదు అని అనుకుంటాం. కానీ నమ్మాళ్ళవార్లు ఈ తిండి బట్ట లౌకికమైనవి అనుకోలేదు కదండి. ఉండం సోరం పరుగునేరు అన్ని నువ్వేనయ్యా, నాకు దారక పోషక భోగ్యాలన్నీ నువ్వే అన్నారు. నువ్వు లేకపోవడం అనే దరిద్రం ఉండదు. అంటే నువ్వెప్పుడు నాతో ఉంటావు. ఆ దరిద్రం అనే మాటకి అన్ని అర్థాలు చెప్పారు. మహాకవుల భావాల్లో ఎంత వైవిధ్యం ఉంటుందో అని. ఏదో నరమహారాజు గురించి చెప్తూ, దాతగా చెప్తూ, లాకేత్వమీయనేరడు దాకును కొమ్మియడతుడు అని ఏదో ఒక పద్యం చెప్తారండి. లేదు అనే మాట అనడండి. లాకు ఏత్వం ఇవ్వడు అంటే లే అనే అక్షరం ఆయన చదువుకునేటప్పుడే గుణింతాల్లో 2 అక్షరాలు నేర్చుకోవడం ఆయనకి రాలేదుటండి. ఏమిటది? లాకి ఏత్వం ఇవ్వడం మానేసట్టండి, దకారానికి కొమ్మి ఇవ్వడం మానేసట్టండి. లేదు అన్నమాట ఆయన దగ్గర లేదు అని. అందువల్ల మరి ఒకడి నుదుట వీడు గర్భదరిద్రుడు అని రాసి పెట్టుంది అనుకోండి, వాడికి ధనం ఇవ్వాలి అంటే ఆ దారిద్ర్యాన్ని తీసుకొచ్చాడు అంటాడు శ్రీనాథుడు. దారిద్ర్యం తీసుకురావడం అంటే లేదు అనే మాట వాడి దగ్గర లేకుండా చేశాడు.
ఇది అందమైనటువంటిది. అంటే ఒక యాచకుణ్ణి దాతని చేసే శక్తి ఉంది అంటాడండి ఆ శ్లోకంలో. యాచకుడు దాత ఎప్పుడవుతాడండి? వాడికి కావాల్సింది వాడు తీసుకుని, వాడికి ఎక్కువైపోయి నాకు ఇప్పుడు మీరు ఉన్నట్టుండి 100 మామిడి పళ్ళు ఇక్కడ పెట్టారనుకోండి, ఏం చేసుకుంటాం? అవన్నీ మళ్ళీ మనం తీసుకుని మనం 10 మందికి పంచిపెట్టుకుంటాం. అప్పుడు తీసుకున్నవాడు దాత అవుతాడు. నలమహారాజు అలా చేసేవాడు అని దారిద్ర్యంకి అర్థం చెప్తారు. అలా ఇక్కడ దారిద్ర్యంకి అర్థం చేసుకోండి. అదావదు తూతు విట్టు అవన్వర కొండు పొగురవట్టో మెన్నొప్పట్ట క్లేశం పడ వేండ. మనోవేదన ఉండదు, దారిద్ర్యం ఉండదు. అంటే దౌత్యం పంపాలా, పక్షుల్ని పంపాలా, ప్రణయరోషం చూపించాలా, ఈ అవసరాలు ఏవి ఉండవు. ఎప్పుడు స్వామి నిరంతరం మీ సన్నిధిలోనే ఉంటాడు, మీ హృదయంలోనే ఉంటాడు. సోరం పుడవయ్యం కుడై కుమ్యంగిరదండ్రు. దారిద్ర్యం అంటే అన్నము వస్త్రములు కాదండి. ఇది సంపద అని ఆళ్వార్లు ఎప్పుడూ అనుకోలేదు. భగవద్దారిద్ర్యం ఇల్లై ఎంగిరదు. భగవంతుడు లేకపోవడము దగ్గర, అదే నాకు పెద్ద దారిద్ర్యము. ఏనాడు పెరుమాళ్ళని నేను ధ్యానించనా అదే నా బ్రతుకులో హీనమైన రోజు, అదే దరిద్రపు రోజు. సాహాని తన్మహచ్చిద్రం, ఎంత అందమైనటువంటి శ్లోకాలు చెప్తారండి. ఏ క్షణమైతే శ్రీమన్నారాయణని నేను తలచలేనో ఆ క్షణమే నా జీవితంలో భయంకరమైనది. ఆ దారిద్ర్యం ఉండదు. అంటే సర్వకాల సర్వావస్థలలో మనస్సు నిండినటువంటి స్వామి ఒక దివ్యానందాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఇది మనకి ఎవరికి వారికి అనుభవాల్లో ఉంటుంది. చక్కగా ఆరాధన చేసుకుని, చక్కగా పాసురాలు చదువుకొని, ఏదో తెలియని మనశ్శాంతి అండి, అది నాకు వచ్చిందండి అనే మాట మనం వింటుంటాం. మీకు కూడా మీ అనుభవాల్లో ఉంటుంది. ఎందువల్ల వచ్చింది అది? ఆ దివ్యానందము ఆ ఆరాధన వలన, ఆ పారాయణం వలన తెలీదు. అది చేస్తుంటే అలా కలుగుతోంది కాబట్టి దాని వల్ల అని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి దివ్యానందం మీకు వస్తుంది కాబట్టి నిత్యం మీరు దీన్ని రోజు ఇలా మేము కాస్త పారాయణ చేసుకుంటున్నామండి. ఓ అద్భుతం. ఇప్పుడు మనం ఒక యాత్ర పెట్టుకున్నాం. ఆ యాత్ర దాకా ఈ పదులు చదవాలి అనుకున్నాము. కొన్నుందేమో ఉంది, మనం అక్కడికి వెడతాము. నమ్మాళ్ళవార్లు అవతరించినటువంటి దివ్య స్థలము. ఆహా, దాన్ని నేను రోజు చదువుకుంటానండి. ఒక రోజు ఆహా అక్కడే ఉన్నట్లుగా, వెళ్ళిపోయినట్లుగా. వెళ్ళిన ఆనందం కంటే వెళుతున్నామనే ఆనందం చాలా ఎక్కువ. ఇది మనకి లోకంలో కూడా చాలా మనకి ప్రయోగాత్మకంగా తెలిసినటువంటి ఆనందాలు. చేసేసిన తర్వాత ఆనందం కంటే చేస్తాం అండంలో ఉన్న ఆనందము అంతా ఇంత కాదు. అందుకని భగవద్దారిద్ర్యమిల్లై ఎంగిరదు, భగవంతుడికి దూరమయ్యే దరిద్రము రాదు. ఇంతకంటే ఏం కావాలండి? సర్వకాల సర్వావస్థలలో పరమాత్మ మనకి చేదోడు వాదోడుగా నిలబడి ఉండడం కంటే మనం కోరుకునేదేముంది? ఇన్ని చదివినా, ఇన్ని విన్నా, ఈ జీవితాన్ని ఈ మార్గంలో ఇలా నడపాలని ప్రణాళికలు వేసుకున్నా నిత్యం ఆనందంగా గడపడం కోసమే. అది ఎప్పుడు ఉంటుంది? భగవంతుడు మనని వెన్నంటి ఉన్నప్పుడు ఉంటుంది. ఈ పాసురాలు చదువుకుంటే నీకు తోడు నీడగా పరమాత్మ నిలబడతాడు. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఉంటాడు. ఇది అనుభవంలో కొంచెం అతిశయోక్తి అని మీరు అనుకోకపోతే, నిజంగా ఒక 4-5 ఫోన్లు వచ్చాయండి ఈ మధ్య. పూర్వం ఇలా ఉండేది కాదమ్మా. ఇది చదువుకున్న తరువాత ఇలా కాసేపు చదువుకుని ఇంట్లోంచి అలా బయటకు వచ్చేసరికి తెలియని ఆనందం, ఏదో ఒకటి, ఒక మంచి వాతావరణం, ఒక ఆనందమయమైన వృత్తాంతం ఏదో జరగడం, ఇలా మేము ఆనందానుభవం పొందుతున్నాము అని నిజంగా నాకు ఫోన్లు చేసి చెప్పిన వాళ్ళు 5-6 ఉన్నారండి ఈ మధ్య ఒక వారం లోపు. అంటే ఏమిటంటే ఇది చదవడం వల్ల మనకి తెలియకుండానే ఒక మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆ మనశ్శాంతి వల్ల ఏదైనా కలతలు వచ్చినా వాటిని పక్కకు పెట్టేయగల స్థైర్యం వస్తుంది. వీటితోటి ఒక దివ్యానందం మనకి కలుగుతుంది అనే. ఉన్నం సోరం పరుగునీరు తిన్నం వెత్తిల ఇమ్మెల్లాం కళ్ళైన నరిక్కర ఇవరుడయ్య
నల్గురవిరే. ఏంటిదండి ఇది? నాకు అన్ని పరమాత్మే తినే ధారక పోషక భోగ్యాలు అని 3 పదాలని ఈ పాసుల పాదంతో మనకి చెప్పారంట. ఉన్నం సోరు అంటే తినేటువంటి ఆహారం, పరుగు నీరు తాగేటువంటి నీళ్లు, తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కన్నం భోగ్యంగా వేసుకునేటువంటి తాంబూలము, ధారక పోషక భోగ్యాలు అన్నీ కూడా నాకు ആ പരമാത്മേ. ആകയാൽ അധികാരാനുകൂലമായിരെ അന്നപാനാദികളും ഇരുപ്പതു ഉണ്ണിയെ ഉടയെ യുഗന്തോടു మెన్మన్నలతోడం కూడవదిల్లయ్యాన్ ఎంగిరవర్గൾ. ఇది మనకి కులశేఖరాళ్వార్ల యొక్క శ్లోకం అండి. ఏమిటంటే ఏదైనా సరే ఆయనతో ఉన్నప్పుడే మనకు ఆనందము అనేటువంటి ఒక అద్భుత భావం. ఎంగిరవర్గள் ఇత్తై ఐశ్వర్యమాగనైన ఇయ్యార్గள். ఏది నిజమైన ఐశ్వర్యం అంటే భగవద్ అనుభవమే నిజమైనటువంటి ఐశ్వర్యము. சென்றொன்று நின்னதிரு என்கிறபடியே அவன் தானே வந்து மேல் விழ నిత్యానుభవం పన్న పెరువరుగల్. ఆ పెరుమాళ్లే ఆయనే తనంతట తానే మన దగ్గరకి వచ్చి ఆయనే అంటే మనం ఇలా తండ్రి నీతో ఇలాగ మానసికంగా గడపాలి అని ఉందనుకుంటే నిజంగా ఆయనతో గడుపుతున్నటువంటి ఒక దివ్యానందాన్ని మనకు ఆయన కలగ చేస్తూ ఉంటాడు. ఈయన ఆళ్వార్లు అన్నారు, ఈ అన్నం తింటూ ఈ ఆనందిస్తూ ఈ లోకులతో కలిసి బతకడం కాదయ్యా నాకు సంపద అని అన్నారే. అన్న చోట ఏం కనపడి అవన్ తానే వందు మేల్విడ నిత్యానుభవం పడిన పెరువరుగள். అഴുకూత్తవప్పన్ ఎంగర విడத்திலே ముదుజం వెన్నై అళయిందు తొట్టున్నం ఎంగర పాటై యోజిత్తు కొల్వదు. ఆ కులశేఖరాలు వాళ్ళు చెప్పినటువంటి ఆ పాసురాలు వాటి యొక్క సారం అంతా కూడా పెరుమాళ్ తిరుమలలో చెప్తారు. ముదుజం వెన్నై అళయిందు తొట్టున్నం అంటే ఆహారాదులని ఉనికిగా మేము అనుకోలేదు, ఈ ఆహారాదుల ఐశ్వర్యం అని మేము అనుకోలేదు, ఈ కట్టు బట్ట ఇవన్నీ మేము సంపదలుగా కోరుకోలేదు. నిత్యం నీ సన్నిధినే మేము ఉండాలి అనేటువంటి నీ కైంకర్యంలోనే మా జీవితం గడపాలి అనే సంపదను కోరుకున్నాం. ఆ సంపద సర్వకాల సర్వావస్థల్లో ఉంటుంది, దారిద్ర్యం అనేటిది ఉండదు. ఇంత వ్యాఖ్యానం చేశారండి దారిద్ర్య అనేటువంటి పదానికి. దారిద్ర్యం అంటే లోకంలో అన్నానికి లేక బట్టకి లేక బతకడానికి లేక ఉండే స్థితి. కానీ ఆ నమ్మాళ్వార్ల యొక్క స్థితిలో దారిద్ర్యం అంటే భగవంతుడికి దూరం అవడమే. సీతామాత చెప్తుంది రామాయణంలో, తత్ సంశ్లేషైక సుఖిత్వం తద్విశ్లేషైక దుఃఖిత్వం. నీకు దూరం అవడమే నరకం, అంతకంటే మాకు నరకం అనేటువంటిది ఏమి లేదు, ఆ నరకం మాకు రాదు. ఇంకా అంత నిత్యానందాన్ని నిత్య తృప్తిని పెరుమాళ్ళు మనకు అనుగ్రహించినప్పుడు ఈ లౌకిక సుఖాల వైపు మన మనస్సు వెళ్ళదు. ఇది శాశ్వతమైన సత్యం. వీటిని కోరుకోవాలనే మనసుకి అనిపించదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎక్కడ ఆయన అనుగ్రహం ఉంటుందో అక్కడ మనం కోరుకోకపోయినా సర్వసుఖాలు వచ్చేస్తూ ఉంటాయి. అది తిరువాయిమడిలో ఉండేటువంటి మరింత మహత్తర విషయం. ఎందుకని సర్వార్ధదం శ్రీ శటగోపవాన్వయం. ఆ సర్వార్ధదం అన్నదానికి సముద్రం అంత వ్యాఖ్యానం చెప్తారు పెద్దలు. మీరు ఏది కావాలనుకుంటే అది ఇస్తుందండి తిరువాయిమలి. కాబట్టి ఇంకా దారిద్ర్యం అనే మాటకి జీవితంలో చోటు లేదు. అంటే భగవంతుడికి దూరమై ఉంటాను అన్న మాట నా దగ్గర లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ భగవద్ అనుభవంతో ఎంత నిత్య ఆనంద స్వరూపుణ్ణి వెలుగొందుతాను అని నమ్మాళ్వార్లు ఈ 11వ దానికి ఫలశ్రుతిగా అలా చేసిన వారందరికీ కూడా అంత ఆనందం వస్తుంది. మనం నిజంగానే రోజు ఒక్క 10 పెట్టుకుని ఆ ఒక్క 10ని కొన్నుందేమో అని ఇప్పుడు పెడుతున్నాం కాబట్టి అలా అనుకున్నాం అనుకోండి. లేకపోతే మామూలుగా ఆర్యజ అనేటువంటిదే ఉందనుకోండి. లేదు రంగనాథుడి ఇష్టం కంగళం పగలం అని ఏదైనా సరే ఒక్క 10ని తీసుకుని అలా పారాయణ చేస్తూ ఉండగానే మనకు ఆ దివ్యానందం అనుభవ రూపకంగా వస్తుంది అని బల్ల గుర్తి చెప్తున్నారు నమ్మాళ్వార్లు ఫలశ్రుతిగా ఈ పాసురాల్లో. ఆయిత్యన్నయ్య
அன்னு வெண்ணை வார்த்தையில் சேற்றமுண்டு அழுகூத்த அப்பன் தன்னை குருகோர்ச்சடகோ பன் ஏத்தே தமிழ மாலை ஆயிரத்தில் இவையும் ஓர் 10 இசையுடன் தன்னால் నవిల ఉరై పార్కు ఇల్లైనల్ కురవే. ఈ చదివేటువంటిది ఇందులో చిన్న చిన్న హాస్యాలు కూడా అన్నమాట. ఏమంటే ఇసయ్యుడున్న తన్న రాగంతో చదవండి అని అన్నారండి అని చెప్పి మనం రకరకాల రాగాలు కూర్చి అవతల వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేయక్కర్లేదు. మీరు చక్కగా అర్థవంతంగా చదవడమే. రాగం పైకి వినపడే రాగం ఒకటి, మనసులో ఉండే అనురాగము ఒకటి. ఈ అనురాగంతో గనక మీరు చదివారు అంటే అది తప్పక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనేదాన్ని చెప్తున్నారు. ఇలాగా మనము 6వ 10లో 2వ దశకాన్ని పూర్తి చేసుకున్నాము. ఇంకా మునిత్రయంలోకి ప్రవేశిద్దాము. 103వ పేజీ అండి. ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమొழிக்கான శ్లోకం. ఇందులో వాదికేసరి అడిగే మనవాళ్ళ జీయర్ ఎలాంటి శ్లోకం రచించారో చూడండి. తావద్విలంబన సహన్ ప్రణయేన రోషాత్ కృష్ణం సమాగతమపి త్వరయా వినింద్య తేన స్వసంగమ మనోరధినా ద్వితీయే సాంత్వోక్తిభిః సమనునీయ సమాహితో భూత్. ద్వితీయే ఈ 2వ దశకములో 2వ తిరువాయుమొழிలో తావద్ విలంబమపి ఆయన రావడంలో కొంచెం ఆలస్యమైంది. అదేగా ప్రణయ రోషానికి మూల కారణమైంది. ఆ సహన్ నమ్మాళ్వార్లు సహించలేకపోయారు, దూరమై ఉండలేకపోయారు. త్వరయా సమాగతం కృష్ణం, ఈయన పాపం బాధపడుతున్నాడని కంగారు పడిపోతూ దూక్కుంటూ వచ్చాడు ఆయన అక్కడికి. ప్రణయేన రోషాత్, ప్రీతి కోపముతోటి, ప్రణయ కోపముతోటి, ఎప్పుడో వస్తాను నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావా అనేటువంటి ప్రేమతో కూడిన కోపంతో వినింద్య నిందించి స్వసంగమ మనోరధిన తమ యొక్క సంశ్లేషం చేత మనస్సులో తేన సమమనునీయ. ఇది ముఖ్యం. ఇక అలా కాదు, ఎందుకు ఆలస్యమైందంటే, అదేమైందంటే, అసలు ఏమైందంటే, ఇలా కథలు చెప్పి ఆవిడని తనకు ఆ అనుకూలవతిగా చేసుకున్నటువంటి సాంత్వోక్తిభి మంచి మాటలతోటి సమాహిత ప్రణయ రోషములే నివారై అభూతైరి. నమ్మాళ్ళవార్ల కోపం ఆ కృష్ణ పరమాత్మను చూసేటప్పటికి ఎక్కడిదక్కడే ఎగిరిపోయింది. ఊరికే తెచ్చి పెట్టుకుందామన్నా ఒక్కొక్కసారి చూడండి, కంటి పిల్లల్ని కోపం తెచ్చుకుని కొడదాం అనుకుంటూ ఉంటాం. ఆ కోపంగా ఇలా అంటుంటే ఓ వైపు నవ్వొచ్చేస్తూ ఉంటుంది మనకే. అంటే నిజమైన కోపం కాదు, లోపల ప్రేమ నిండినటువంటి కోపం. అలా నమ్మాళ్ళవార్లు కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేసావు, పో పో అంటూ పెరమాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారు. పొమ్మనే వాళ్ళు ఎవరైనా దగ్గరికి తీసుకుంటారండి. కానీ అదనమాట ఆయన ప్రేమలో ఉన్నటువంటి వైశిష్ట్యము అన్నారు. అలాగే మన వాళ్ళ జీయరు. ఇంకా ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశకులు పూర్ణత్వాత్ గోపనారీ జన సులభతయా లోడనాదంబురాసే న్యగ్రోదాగ్రేసయత్వాత్ హరిసుభగతయా శ్రీమహీ వల్లభత్వాత్ నిర్దోషాత్ తుంగభావాత్ నిరవధిక యశస్సద్వసీకారిదృక్త్వాత్ మోక్షస్పర్శేచ్ఛయా చ స్వయమభితరతీత్యాహ కృష్ణం సఠారిః. ఎంత చక్కటి పదాలు వేస్తారండి ఆ సంస్కృత పదాలు. అంత పాండిత్యం ఏమిటో. పూర్ణత్వాత్ నెంబర్ 1 నెంబరింగ్. ఆ పాసురాన్ని దానికి మనం వేసేసుకోవచ్చు అన్నమాట. మరి ఆ పాసురాన్ని కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం కదా. పరిపూర్ణత్వము అనేటువంటిది మొదటి పాసురంకే అని చెప్పారు. మిన్నిడై మడవార్గల్ నిన్నరుల్ సూడువార్ మున్గునానదు వంజువన్ మన్నుడై లంగయ్య రంగాయందమాయవనే ఒన్నుడయ్య சுண்டாயுன்னானறிவன்யினாது கண்ணு செய்வதும் என்னுடைய பந்தும் கழலும் தந்து போக்கு நம்பி. అది రెండోది.
గోపనారీ జన సులభతయా, గోప స్త్రీలకి సులభుడు. పోకు நம்பி உன் தாமரை புரை கண்ணிமையும் செவ்வாய் முறுவலும் ஆகுலங்கள் செய்யாதிதற்கே நோற்றோமேயாம் தோகை மாமயிலார்கள் நின்னருள் சூழ்வார் செவி ஓசை வைத்தழாகள் போக விட்டு குழல் ஊது போய் இருந்தே. తర్వాత మూడవది అంబురాసేహే లోడనాథ్, ఈ సముద్రాన్ని మదించడం వల్ల అనేటువంటిది మూడవది. போயிருந்தனன் புள்ளுவம் அறியாதவர்க்கு உரை நம்பினன் செய்யவாயிருங்கனியும் கண்களும் விபரீதமின்னாள் வேயிரும் தடம் தோடினார் இத்திரு அருள் பெறுவார் ఎవர்கள் మాయిరం కడలై కడైంద. ఆ ఒక్క మాటతోటి అంబురాసేహ లోడనాథ్ అని రాశారండి. కడలై కడైంద పెరుమానాలే. ఇంకా 4 న్యగ్రోధాగ్రేశయత్వాత్, వటపత్రం మీద పవళించిన వాడ ஆலி நீழிலை ஏழுலகம் உண்டு அந்து நீ கிடந்தாய் உன் மாயங்கள் மேலே வானவரும் அறியார் இனியம் பரமே வேலி நேர்த்தடம் கண்ணினார் விளையாடு சூழலை சூழவே நின்று కాలిమేయక్క వల్లాయి ఎమ్మై నీ కజరేలే. తర్వాత హరి సుభగతయా கடலில் நம்பி உன் கைதவன் மண்ணும் பின்னும் நன்கறியும் தென் செக்கர நிரல் நிழரு தொல் படையாய் உனக்கு ஒன்று உணர்த்துவன் நான் மலர் தேன் மொழியார்கள் நின்னருள் சூடுவார் மனம் வாடி நிற்கையும் குழறு பூவையோடும் கிளியோடும் மகி வல்லமத்வாத்து குழலி எங்கள் குழமணன் கொண்டு பொய்மை செய்கன்மம் ஒன்னில்லை பழகியாமிருப்போயிரமே இத்திருவருள்கள் அழகியாரி உலகும் ஒன்றுக்கும் தேவிமை தகுவார் வளர் உளர் கழகம் ஏழே நம்பி உனக்கும் விளைதே கண்மமே. ఏడవది నిర్దోషోత్తుంగ భావాత్తు, దోషము లేని వాడవడం వలన అంటే புண்ணியமூர்த்தி உட்ட வலன கண்மம் மன்னயங்கள் கையில் பாவை பறிப்பது கடல் ஜாலம் உண்டிட்ட நென்மலா நெடியாய் உனக்கேலும் பிழப்பிழையே வன்மமே சொல்லி அம்மை நீ விளையாடுதி அது கேட்டில் என்னை மா தன்ம பாவம் என்னார் ஒரு 4 తడిపినక్కే. చిన్న మృదువైన హాస్యం అన్నమాట. నీకు బడిత పూజ జరుగుతుంది. నిరవధిక యశస్సద్వశీకారి దృక్త్వాత్, అపరిమితమైనటువంటి కీర్తి కలిగినటువంటి సత్పురుషులని కూడా తన వశము చేసుకునేటువంటి నేత్ర సౌందర్యం. పిణక్కి యావయ్యం యావయ్యనం పిழையாமல் பேதித்தும் பேதியாதது போர் கணக்கில் கீர்த்தி வெள்ளக்கதிர் ஜானமூர்த்தினாய் எனக்கு எம்மை என் தோழிமார் விளையாட போதுமேன் என்ன போந்தோமை உனக்கு நீ வளைத்தால் என் சொல்லார் உகவாதவரே. తర్వాత మోక్ష స్పర్శేక్షయాచం కాదు 9. உகவையால் நெஞ்சம் உள்ளுருகி உன் தாமரை தடம் கண் விழிகளின் அகவலைப்படுப்பான் அழித்தாய் உன் திருவடியால் தகவு செய்திலை எங்கள் சிற்றிலும் யாமடு சிறு சோறும் கண்டு நின் முகவழி ஒளி திகழா முறுவல் செய்து நின்றிலையே. மோட்ச ஸ்பர்சேச்சயாச்ச இன்னின்னு இலங்கு முடியனாயிரு 10 கால் அரசுகளை கட்ட வென்று நீள் மழுவாவி எஞ்சாலம் முன் படைத்தாய் என்னிவ்வாயர் குலத்தை வீடுய தோன்றிய கருமாணிக்கச் சுடர் நின்னால் நல்வே படுவோம் என்னும் ஆயிச்சியோமே. பலசிருதிగా ஆயிச்சியாகையா என்னையால் அன்னோ வெண்ணை வார்த்தையுள் சிற்றமுண்டு அழுகூத்த பந்தன்னை குருகூர் செடகோபன் ஏத்திய தமிழ் மாலை 1000 இவையும் ஓர் 10 இசையுடும் தன்னால் நவில உரை பார்த்து
ఇల్లై నల్గురవే. అలాగా వేదాంత దేశకులు అవాప్త సమస్త కాముడైనటువంటి వాడు, గోపీ జన ప్రియుడైనటువంటి వాడు, శ్రీభూ వల్లభుడు, ప్రళయ కాలములో ఆ సకల లోకాలని తన ఉదరంలో పెట్టుకొని వటదళములో శయనించేవాడు, క్షీరాబ్దిని చిలికినవాడు, సుదర్శన శోభిత హస్తుడు, అఖిలేయ ప్రత్యనీక కళ్యాణ గుణాత్మకుడు, ఆశ్రితముల యందు కటాక్షం కలవాడు, పరాత్పరుడు, భక్తులకు ఇవ్వడం కోసం వారున్న చోటికే వెళ్ళేటువంటి కటాక్షం కలిగినటువంటి స్వామిని నమ్మాళ్వార్లు ఈ తిరువాయిమడిలో చక్కగా వర్ణించారు అని చెప్పి మనకి దేశకులు అనుగ్రహిస్తే, తిరువాయిమొழி నూతందాది అనేటువంటి దాంట్లో మన వాళ్ళ మామూలు మిన్నిడయ్యా சேர் கண்ணன் மெத்தன வந்தானென்று தன்னிலை போய் பெண்ணிலையாய்த்தான் தள்ளி பொன்னுடனே கூடேனோடும் குருகையருபோன் தாழ் தோழவே నాడోరం నంజమే నల్గు. సందుల్లో అన్ని కలిసిపోయి భలే రాస్తారు. మిన్నిడయ్యాల్ సేర్ కണ്ണన్, మంచి అందమైన స్త్రీలతో కూడుకొని ఉన్నటువంటి కృష్ణుడు. మెత్తన్న వందాయన్ను నెమ్మదిగా వచ్చి చేరి, ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో ఎంత మంచి ఉదాహరణ ఇచ్చారండి. ఆ లవకుశల పాట విని రాముడు ఎప్పుడైతే ఎవరికి తెలియకుండా దిగి వచ్చాడో అని, దీనికి మన రంగాచార్య గారు కూడా ఎంత బాగా చెప్పారండి. మనం రేపు వెళ్ళేటువంటి యాత్రలో కూడా ఎప్పుడు చేరామో తెలియకుండా అంత కాముగా అందులో ప్రవేశించేయాలి ఆ గోష్ఠిలో అని చెప్తున్నారేమో అనిపిస్తోంది అని అన్నట్లుగా, తన్నిలైపోయి తమ స్థితిని మరిచి పెన్నెలయ్యాయి పిరాటి అవస్థను అనుభవించి, తాను ఉన్నడనే తాము నీతో కూడేని என்று నేను నీ దగ్గరికి రాను అని తల్లి తోసి పాడేశారు ఆళ్వార్లు. కృష్ణుడిని పో పో అవతలకు వెళ్ళిపో అని తల్లి ఊడు అంటే ప్రణయ కలహము చేస్తూ, కురుగై ఎరుగోన్ కురుగాపురి స్వామి అయిన నమ్మాళ్వార్ల యొక్క తాళ్ తొడ. ఈ తిరువాయిమొഴി నూతందాదిలో ఉన్న అతి అద్భుతమైనటువంటి ప్రత్యేక ప్రయోగం ఏమని చెప్పుకున్నామండి. ప్రతి పాసురంలో అలాంటి నమ్మాళ్వార్ల యొక్క పాదాలు నాకు శరణం అనేదాన్ని కూడా మనకి వీరు చేరుస్తారనమాట. అందుకని కురుగయ్యరుపోన్ తాళ్ తొల, నమ్మాళ్వార్ల యొక్క శ్రీపాదాలను ఆశ్రయించుటకై నెంజమే నాడోరం నల్గు. మనస ప్రతిదినం నీ అనుమతినీయమ్మా అంటే, ఓ మనస్సా నాకు సహకరించవే. మనస్సహకారం లేకపోతే ఏ పారాయణ చేయలేమని. చేద్దామని కూర్చుంటాం, ఒక 2 లైన్లు చదువుతాం, ఈ మనస్సు అటు ఇటు ఇటు ఎన్ని వైపులు పరుగులు పెట్టేస్తుంది. ఏదైనా ఒక పని చేయాలి అంటే దాని యొక్క సహకారం మనకి పూర్తిగా ఉండాలి. ఈ మనస్సహకారాన్ని మొదటి పాసరంలోనే సుడరుడు అనేటువంటి దాంట్లో తుజుదు ఎన్న మననే, ఓ మనస్సా మనస్సా సేవించమ్మా సేవించమ్మా అని బుజ్జగించి చెప్పడం అక్కడి నుంచి మొదలైంది. మొత్తం అంతా మన సంయమనానికి ఒక చక్కటి బాటలు వేస్తున్నాయా ఈ శ్రీ సూక్తులన్నీ అన్నట్లుగా. అంటే ఒక ఏకాగ్రతని మనం అలవరుచుకోవాలి, చదివేదానిని ఆధారంగా చదవాలి, స్పర్ధలు ఉండకూడదు. అందులో మళ్ళీ బాబు చదవలేనేమో అని అధైర్యాలు అక్కర్లేదు. అది అందుకని ఎన్ని విశేషణాలు వేశారండి. ఆదరంతో చదివితే చాలు. నేను చదవాలి అని ఆదరంతో చదివితే నెంజాయ్ నాడోలం నలుగు. ప్రతిరోజు చక్కగా అభ్యాసం చేసేటువంటి శక్తిని నాకు ఇయ్యి, నాకు సహకరించు మనస్సా అని చెప్పి నమ్మాళ్వార్లు ఇందులో మనస్సు యొక్క సహకారాన్ని కోరారు అనేటువంటి దాన్ని తిరువాయిమొഴി నూతందాదిలో మనవాళ్ళ మామునులు చాలా అద్భుతంగా అందించారు. ఇలాగ మునిత్రయం అందించినటువంటి శ్రీ సూక్తులను కూడా మనం యథావకాశం యథాశక్తి, ఈ మాట అదే పర్మనెంట్ గా ఒక సువర్ణాక్షరాలతో రాసేసుకోవాలన్నమాట. ఎందువల్ల అంటే ఇది ఒక సముద్రం లాంటిది. ఇది
పెద్దల 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 యొక్క వాక్ విలాసాలుగా ఎన్నో రూపాలుగా ప్రకటితమవుతూ ఉంటుంది. కాళిదాసు ఒక మంచి మాట అంటాడు, ఉద్బాహురివ వామన, పొట్టివాడుటండి, చిన్న చిన్న చేతులు వాడికి, వాడు కొండ ఎక్కి కొండను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటారు. అంటే శక్తి తక్కువ, ఆశయం ఎక్కువ అన్నట్లుగా దీనికి గురించి తెలిసినటువంటి జ్ఞానము తక్కువైనా చెప్పుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో మనం ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాము. దీనికి ఆ నమ్మాళ్వార్ల యొక్క ఆశీస్సులు మనకి సర్వకాల సర్వావస్థలలోనూ ఉండాలి అని ఆయన కాళ్లే పట్టుకుని ప్రార్థిస్తూ, దేవేశం కోలనాథం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాథేన చ సాకురికేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామనార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాథం திருவருண்மால் செயன முதல் சடுகோபன்னாதமன் சேரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகைப்பிரார்க்கு அம்பா மிதிராதர் கோவிந்தர் கூரேசர் வட்டர் வேதாந்தமணி இருக்கண்ணர் கம்முடைய நம்பிள்ளை வழியில் அளித்தற்கே அந்த மாதவர் பத்மநாபர் இவரருளாளர் தென்வடியுன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் நூல் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தீபக்தியாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தேரம் யஜாமாதரம் மனம் வாழ்த்திருவாய் மழைப்பிள்ளை மாதக வாழ்வாழம் மணவாழ மாமனுவன் வாலியவன் மாறம் தெருவாய் மழைப்பிள்ளை மாநிலத்தோர் தெருமழை உரையிக்கும் சேர் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాకిల ద్రవిడ వేద రహస్య జాతం తే గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశికమాం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటాది తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం పుడైవర్లిమాం భజే శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సత్శిష్య సేవతి శ్రీ లక్ష్మణార్య విబుధం సంసదయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.